అన్ని రకాలైనటువంటి క్రియలు కర్మలు చేయడానికి కావాల్సినటువంటి శరీర అవయవాలన్నీ జాగ్రత్తగా ఉన్నందుకు కాను, దీనికి బుద్ధి మనస్సు చిత్తము అహంకారము జాగ్రత్తగా పనిచేస్తున్నందుకు కాను, ఈ పనిచేస్తున్నటువంటి వాటన్నింటికి కూడా సరైనటువంటి స్థాయిలో ఒక దాన్ని ఏమంటారు స్థితి మనకి ఇది నాకు వచ్చిందంటే నేనేం చేయాలి, ఇది ఉన్నందుకు నేనేమి ఇవ్వాలి ప్రపంచానికి, ప్రకృతికి ఏం చేయాలి, ఇది నాకు ఇచ్చినందుకు కానీ దీన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనిషి. నాకు ఇప్పుడు 100 కోట్లు ఉంది, దాన్ని ఎన్ని అకౌంట్లలో పెట్టాలి, ఎంతమంది పేర్లలో పెట్టాలి, ఈ బంగారాన్ని ఏ అకౌంట్లో దాచాలి, ఈ వజ్రాలను ఎందులో పెట్టాలి, ఇన్ని ఇళ్ళని ఎవరెవరి పేరు మీద పెట్టాలి, ఇన్ని ఆలోచనలు ఉంటాయి. ఇంత చేయడానికి ఎంత శ్రమ పడాలి. ఓ 100 రూపాయలు చేతిలో ఉంది, చిన్న గుడిసె, ప్రశాంతంగా పడుకున్నామా లేదా? కనుక మనం ఉన్నదాన్ని యథావిధిగా వినియోగించుకోవడమే ఎక్కువ కష్టం. కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చెవులు బాగా పనిచేస్తున్నాయి, నాలుక రసగ్రంథులను ఆగ్రహిస్తుంది, ముక్కు చక్కగా రస వాసనలన్నింటినీ స్వీకరించగలుగుతోంది, చేతులు అన్ని పనులు చేస్తున్నాయి, కాళ్ళు అన్ని పనులు చేస్తున్నాయి. ఏ పని ఎక్కడ అలసత్వం వచ్చినా, మొదటి రోజు ప్రవచనంలో చెప్పుకున్నాం, అలసత్వానికి మించిన పాపం లేదు. పాపం అంటే ఏంటండి? చాలామంది అడుగుతుంటారు. పాపం అంటే ఏంటి? ఎదుటి మనిషిని కష్టపెట్టడం, వాడు కష్టపడేలా నీ యొక్క చర్య ఉండడం ఒకటైతే, ప్రపంచానికి బదులు అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఏ పని చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో అనేటువంటి ఒక విషయాన్ని వదిలేసేసి దానికి ఎదురీత ఏగి చిచి ఇది నేను చేయను, అది నేను చేయనని చాలా బాధ్యతల్ని వదిలేయడం, చేయవలసిన పనిని సక్రమమైన సమయానికి చేయకుండా ఉండడం, చేయవలసిన సమయంలో ఒకడు వచ్చి డబ్బులు అడుగుతాడు, ఏమండి కాస్త అన్నం తినాలండి, ఆకలిస్తుందండి అంటాం. ఆకలి అన్న పదం విన్నాక అక్కడ మనం యోగ్యత చూడక్కర్లా, వాడు నిజంగా దీనికి అర్హుడైనా అని చూడక్కర్లా, ఆకలి ఒక్కటే అర్హత. అది అప్పుడు ఇవ్వకుండా తర్వాత మొన్న ఎప్పుడో రోడ్డు మీద కనబడ్డాము కదా, మళ్ళీ కనబడినప్పుడు వాడు అప్పుడే అన్నం తిని ఉంటాడు, అప్పుడు వాడి చేతిలో ఇంకో 10 రూపాయలు పెడితే వాడు దాంతో తాగి తందనాడు. అవసరం ఉన్నప్పుడు దానం చేయడం, అవసరం ఉన్నప్పుడు మనకున్న దాన్ని మనం తినకపోయినా, మనం అనుభవించకపోయినా ఒక మనిషికి ఇవ్వగలగడం, దీన్ని మించిన సాధన లేదు. ఇటువంటి సాధననే అలసత్వం లేకుండా ఎవడైతే చేస్తాడో అటువంటి వాడికి పుణ్యం అనేటువంటి సంక్రమిస్తుంది. పుణ్యము నిజం చెప్పండి, పుణ్యానికి అసలు ఏమైనా నిర్వచనం ఉందా? పుణ్యం దేని వలన వస్తుంది? ఎటు మనిషిని ఆనందంగా ఉంచితే, ఆ చేసినటువంటి పని ద్వారా మనకి ఆనందం కలిగితే, ఆ ఆనందం అనేటువంటిది కేవలం మనకొక్కరికి ఆనందాన్ని కలిగించేటువంటిది కాకుండా మనతో పాటు ఆ విషయాన్ని చెప్పుకుంటే ఓ 10 మంది కూడా మన స్థాయిలోనే ఆనందించగలగాలి, ఈర్ష్యాద్వేషాలు రాకూడదు. అటువంటి చర్య ఏదైతే జగత్తునందు మనిషిచే సలపపడుతుందో ఆ సలపబడేటువంటి స్థితినే మనం పుణ్యము అంటాం. పుణ్యం అంటే ఇంకేం లేదు. నేను ఇవాళ 10 మందికి అన్నదానం చేశానండి, పెద్ద గొప్పగా చెప్పుకుంటాను. ఇంకోటి అనుకుంటాడు, అబ్బో ఎప్పుడు దానం దానం దానం, 10 మంది చేశానంటుంది, 20 మంది చేశానంటుంది అనుకుంటాడు. అయిపోయింది, ఇక నువ్వు చేసింది పోయింది, ఈర్ష్య వచ్చింది కూడా. అలాగే ఎప్పుడు నేను ఇంత చేశాను అంత చేశాను గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాండి, ద్వేషం. అవునా? ఈర్ష్యాద్వేషాలు రగుల్చేది ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి పుణ్యానికి ప్రాతిపదిక కాదు. చెప్పుకోక అసలు నువ్వు చేసింది, అందుకనే ఏది కూడా చెప్పుకున్న తర్వాత క్షీణించిపోతుంది. క్షీణత్వాన్ని లేనటువంటి పుణ్యాన్ని సంతరింపజేసుకో. అది ఎక్కడి నుంచి వస్తుంది? నోటి నుంచి మాట బయటికి వద్దు. ఇవాళ ఈ పూజ చేసుకున్నా, ఇవాళ ఈ ప్రదక్షిణ చేసుకున్నా, ఇవాళ ఇలా సంతర్పణ చేసుకున్నా, ఇవాళ ఆనందాన్ని అనుభవించా, ఇవన్నీ ఎందుకు చెప్పడం? ఆనందం అనుభవించాలే తప్ప చెబితే ఆనందం అనుభవానికి రాదు. అది అనుభవించాలి ఎవరికి వాళ్ళు. మనల్ని చూసి, మన ప్రవర్తనని చూసి, మనం చేసేటువంటి విధానాలని చూసి ఎవరికి వాళ్ళు మారేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప చెప్పుకుంటే గొప్పలు అయ్యేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుఖము కాదు, ఆనందము కాదు, అంతకు మించి అనుభవయోగ్యమైనటువంటి ఏ విషయము కాదు. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మనుషులతో ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయంగా గోప్యంగా ఉంచాలి, ఎటువంటి విషయాలు మాత్రమే 10 మందిలో మనం ప్రస్తావిస్తూ ఉండాలి. నీ ధనం గురించి కానీ, ఇంట్లో సౌఖ్యం గురించి కానీ, నీ పిల్లల గొప్పతనాల గురించి కానీ ఎవరికి చెప్పుకోకర్లేదు. అలాగే వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, నాకు దుఃఖం వేసింది, ఇంకూడా ఎవరితో చెప్పుకోకర్లా. ఇలా ఉన్నా నా జీవితంలో ఈ కష్టము, ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటి స్థాయిలో నా జీవితాన్ని ఇచ్చాడంటే ఏ జన్మలోనూ అలసత్వం ప్రదర్శించి ఉంటాను. అలసత్వం ఇప్పుడు 24 గంటలు నా పిల్లల గురించో, నా మొగుడు గురించో, నా ఇంటి గురించో ఆలోచించే స్థితిలో ఉన్నానంటే ఆ అలసత్వానికి ఇది పాపం. ఈ పాపాన్ని నేను అధిగమించాలంటే నా కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకుంటే ఎవరూ తీర్చలేరు. ఎవరికి చెప్పుకోవాలి? తీర్చగలిగిన వాడికి చెప్పుకోవాలి. ఎవరా తీర్చగలిగేవాడు? జగత్తులన్నింటినీ ఏలేటువంటి పరమాత్మ. అటువంటి పరమాత్మ ముందు కూర్చున్న కష్టాన్ని చెప్పుకున్నాను. ఆయన ఏం చేస్తాడు? చెప్పానా, నేను చెప్పినట్లు అయిందా? ఏదో జన్మలో చెప్పుకుంటాడు, మనం సరిగా వినలే. ఇప్పుడు చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఒక గురుస్వరూపంగా వచ్చి నీకు రెమెడీస్ చెప్తాడు. పునాను శుక్రవారాలు ఇలా చేయమ్మా, లేకపోతే రోజు పొద్దునే లేచి శ్లోకం చదువుకో, లేకపోతే ఫలానా దేవాలయానికి వెళ్ళు, లేకపోతే ఫలానా చోటు ఇట్లా ముడుపు కట్టు, ఇలా వెళ్ళు, ఇలాంటి దర్శనం చేయి, ఇలాంటి స్తోత్రపారాయణ ఒక విధానంగా చేసుకుంటూ పో. దీనివల్ల ఏం జరుగుతుంది?
నువ్వు అనుభవించవలసిన దాన్ని అనుభవిస్తున్నది నా పాప కర్మల వల్లే నా అనుభవంలోకి వచ్చాయి తప్ప దీనికి ఎవరూ బాధ్యత కాదు. నా పిల్లల తప్పులేదు, నా భర్త తప్పులేదు, నేను అనుభవించాల్సిన దాన్ని నాకు అనుభవింపచేసేటందుకు కాదు ఇటువంటి మనుషులు ఇటువంటి సందర్భాలతో నా ఎదుర్కొంటూ వచ్చారు. ఇది స్థితప్రజ్ఞత్వం అంటే, అంతకుమించి ఏమి లేదు. మా ఆయన అండి మహాకోపం అండి, ఎందుకు ఆ మాట అనుకోవడం? ఆ కోపం పడుతుంటే అనుభవించాల్సినటువంటి బాధను ఏదైతే అనుభవించాలో అది నీకు యోగ్యతలో ఉంది, అందుకని ఆయన కోపం వస్తుంది. అది ఆయన తప్పు కాదు. నీ అనుభవానికి నీకు తేవడం భగవంతుడి యొక్క అనుగ్రహమే, గుర్తుపెట్టుకో. మనిషికి గుణాన్ని ఆపాదించడం తగ్గించేసుకో. ఏ మనిషి ఏ గుణాన్ని చిన్నప్పటి నుంచి ఒకేలా కలిగి ఉండడు. ఒక మనిషిని చూస్తే మనమే అంటాం, వీళ్ళని చూసి భలే విసుగు వస్తూ ఉంటుందండి అంటాం. ఆ విసుగు అర్థం ఏమిటి? ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏమైనా నీకు స్నేహితులా కాదే, శత్రువులా కాదే, ఊరికే రోడ్డు మీద రోజు వాళ్ళని చూస్తుంటాం, ఎందుకో వీళ్ళని చూస్తే పాజిటివ్గా అనిపించదు అనుకుంటూ ఉంటాం. దానికి కూడా ప్రారంభ కర్మ బోల్డ్ ఉంటుంది. ఇదివరకు జన్మల్లో వాళ్ళతో మనకు ఉన్నటువంటి రిలేషన్స్ చాలా ఉంటాయి. కనుక ఒక మనిషి మన ఎదుర్కొండా వచ్చాడు, లోపం వాళ్ళల్లో లేదు, ఆ మనిషిని చూసేటువంటి స్థితిగతుల్లో ఉంది. వాళ్ళ వల్ల నువ్వు అనుభవించేటువంటి యోగ్యత ఎలా ఉందో దాన్ని బట్టి ఆ మనిషిని దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనుషుల్ని వేలెత్తి చూపించావు, ఇంకా హీన స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు, గుర్తుపెట్టుకో. కనుక ప్రతి వాళ్ళలో పరమాత్మని చూడండి, ప్రతి వాళ్ళలో పరమేశ్వరుణ్ణి చూడండి అంటారు. ఎలా చూస్తామండి అంటే, ఇదంతా కూడా నేను చేసుకున్న ప్రారంధమే. ఇవాళ మంచి అనుభవిస్తున్నా, నేను చేసుకున్నది. చెడు అనుభవిస్తున్నా, నేను చేసుకుందే. ఈ మంచి చెడులను నాకు అనుభవయోగ్యంలోకి తెచ్చేటువంటి పరమాత్మ అనుగ్రహం వలన ఈ నా బంధుమిత్రుల వీళ్ళందరి సంపర్కంతో నేను ఈ జన్మలో ఇవన్నీ అనుభవించేస్తే ఘోరమైనటువంటి కష్టాన్ని అనుభవించేటువంటి పాతకాలన్నీ తొలగిపోతున్నాయి. ఇది భగవంతుడు నాకు చేసేటువంటి మంచి భావంలోకి రావాలి ప్రతివాడు. ఇప్పుడు ఏమవుతుంది? దేవయజ్ఞం వలన ప్రతి వాళ్ళు చేసినటువంటి ఆదివారం నుంచి శనివారం దాకా చేసినటువంటి దేవయజ్ఞం వలన ధర్మం ఏమిటో అర్థమవుతుంది, ధర్మ సంపాదన ఏంటో అర్థమవుతుంది. ఆ ధర్మ సంపాదనతో ఎటువంటి యజ్ఞాలు చేయాలో తెలుస్తుంది. ఇన్ని యజ్ఞాలని జాగ్రత్తగా చేసుకుని సంపాదించుకున్నంత సుఖంగా ఉందామంటే బంధుమిత్రులు, బాధలు, కష్టాలు, ఓర్పులు, తీర్పులు ఇవన్నీ వచ్చేటప్పటికల్లా దేన్ని ఎలా స్వీకరించాలో తెలుస్తుంది. దానివల్ల మాట జాగ్రత్త, మనసు జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త, దీంతో పాటు చేసేటువంటి కర్మలు అతి జాగ్రత్త పడుతూ ఉంటాం. ఎప్పుడైతే జాగ్రత్త అతిగా వచ్చిందో జీవితంలో సగం కర్మలు చేయగా విసిగెత్తిపోయి ఇప్పుడు ఏమనుకుంటాడు, అసలు వీటిని చేయకుండా ఉంటే సుఖం కదా, ఈ మాట మాట్లాడకుండా ఉంటే అసలు ఏ కష్టం లేదు కదా, ఈ మాట అనిపించుకోవడం ఎందుకు, అండం ఎందుకు, వాడు అన్నాడని నేను బాధపడడం ఎందుకు. అప్పుడు ఏమవుతుంది? చిరుమందహాసంతో ప్రతిదాన్ని జరుగుతున్న దాన్ని, జరపబడుతున్న దాన్ని చూసి ఆనందిస్తూ ప్రతి వాళ్ళతో సఖ్యంగా ఉండడం అనమాట. ఆ సఖ్యంతో మాటలు తగ్గిపోతాయి, కేవలం భావాలు మాత్రమే పంచుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మాటలు తగ్గిపోతాయో కర్మల ప్రారంభం తొలగిపోతూ ఉంటుంది. మాటల వల్లే ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. నోట్లో 2 విషయాలు చెప్పాడు కలియుగంలో. ఒకటి మాట ద్వారా అన్నీ పోతాయి, 2 నాలిక రుచి ద్వారా యజ్ఞం అంతా కూడా బురదలో పోసిన పన్నీరైపోతుంది. మరి నాలుకని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి? మాటకి నాలుకే ఆధారం, రుచికి నాలుకే ఆధారం కదా. ఈ రుచిని ఆధారం చేసుకోవాలి, దీన్ని తగ్గించుకోవాలి, దీని యొక్క ప్రారంభ కర్మలంతా తొలగించుకోవాలంటే ఆహార నియమాన్ని పెట్టుకో. దేహయజ్ఞం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. దేహంతో కష్టపడు, దేహంతో తీర్థయాత్రలు చేయి, దేహంతో ఒక వ్రత సంకల్పం చేసావు, వ్రత సంకల్పానికి కావాల్సిన విషయాలన్నీ చేసుకుంటూ పో. కష్టపెట్టు, దీన్ని ఎంత కష్టపెడతావో అంత సుఖ నిద్రను అనుభవిస్తుంది. ఎంత కష్టపడతావో తిన్నంత హాయిగా నిమిషంలో అరిగిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు దాంతోపాటు ఇంకేం చేయాలి? నువ్వు ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా చేసినా నీకంటూ కొన్ని నియమాలు పెట్టుకో. దేవయజ్ఞం చేస్తున్నావు, దేవయజ్ఞం మొత్తం ఆదివారం నుంచి శనివారం దాకా చేసేటువంటి దేవయజ్ఞంలో ఏమంటే నేను ఇందులో రోజు ఒక నియమం పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమిటా నియమం? ఆహారం తగ్గిస్తా, రుచులు తగ్గిస్తా, కేవలం ఏది నైవేద్యం పెట్టానో అదే స్వీకరిస్తా. ఇవన్నీ ఏమవుతాయి? శుద్ధమైనటువంటి సత్వస్వరూపమైనటువంటి ఆహారం స్వీకరించేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాయి. ఇంతకు మించి నేను తీసుకోను అన్న తర్వాత ఆకలేస్తుంది. మళ్ళీ ఆకలేస్తున్నప్పుడు ప్రతిసారి ఏమవుతుంది? నీకు తెలియకుండానే వస్తువు ఎదురకుండా ఉంటుంది, తీసుకోవడానికి నియమం పెట్టుకున్నావు. దానివల్ల ఏ దారిద్ర్యం అయితే అనుభవించాలో ఆ దారిద్ర్యంలో ఏదైతే తినడానికి నీకు అర్హత లేదో ఆ అర్హత లేనటువంటి విషయాన్ని నువ్వే చేస్తున్నావు. కానీ భగవంతుడి కృప ఏమిటి? ఆ దారిద్ర్యం అనుభవించడానికి నిన్ను డబ్బు లేకుండా గుడిసెలో పుట్టించలా, చక్కగా ఇంట్లోనే పుట్టించాడు. కానీ ఎవరికో మనస్ఫూర్తిగా అన్నం పెట్టలేని కారణంగా, లేదు ఎవరో తింటుంటే చూసి అసూయపడిన కారణంగా నీ నియమాల వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వే అన్నం వండుతున్నావు, శుచిగా వండుతున్నావు, శుభ్రంగా వండుతున్నావు, అందరికీ పెడుతున్నావు. కానీ దాన్ని స్వీకరించకుండా ఉండే నియమం ద్వారా ఇదివరకు తెలిసి తెలియకుండా కొన్ని జన్మల్లో చేసుకున్నటువంటి ప్రారంధం వల్ల ఏది ఈ జన్మలో నీకు దక్కడానికి అవకాశం లేదో ఆ దక్కడానికి అవకాశం లేని దాన్ని భగవత్ కైంకర్యంగా ఒక నియమం పెట్టుకుని వదిలేస్తున్నావు.
ఇప్పుడు నువ్వు తినకుండా ఉంటే ఆకలిస్తున్నా కూడా ఆకలి అనుభవిస్తూ అయ్యో అయ్యోనో 4 గ్లాసులు నీళ్ళు తాగడం వల్ల ఏం జరుగుతుంది? తాత్కాలికంగా బాధ కలుగుతుంది, కానీ అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మ రాశీభూతంగా పట్టాపంచలేకపోతుంది. ఇప్పుడు నియమం దేనికోసం? కష్టపడినా సరే ఇవాళ మొత్తం రోజులో నేను నీళ్ళు తాగి ఉంటానండి, ఏమో ఏం పెద్ద కర్మ వచ్చిందో, అది భగవంతుడు లోపల నువ్వు చేసేటువంటి ఈ దేవయజనం వలన, ఈ పితృయజ్ఞాల వలన, ఈ రకరకాలైనటువంటి దానాల వలన లోపల ప్రేరేపించి కొన్నాళ్ళు అన్నం తినపోయి వాటర్ థెరపీ చేయి. ఆ కాలాల్లో అన్నం తింటే యోగ్యత నాకు లేదు, శరీరం అన్నం తింటే మేబీ నేను ఆయుర్దాయం తగ్గిపోవచ్చు, లేకపోతే ఇంకేదో పెద్ద పాపని నేను చేయాల్సిన అవసరం రావచ్చు, లేదు రకరకాల స్థాయిల్లో ఆహారం తీసుకునేటువంటి శరీరం అడ్డం పడేటువంటి అవకాశం ఉండొచ్చు. దాంతో లోపల సంకల్పం భగవంతుడే ఇస్తున్నాడు. ఆ భగవత్ సంకల్పంతో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కేవలం వాటర్ తాగుతున్నాను, లేకపోతే జావా తాగుతున్నాను, లేకపోతే మంచి తీర్థం తాగుతున్నాను, లేకపోతే మజ్జిగ తాగుతున్నాను. అయ్యో అన్నం తినట్లేదే, అందరూ తింటున్నారు, నా కర్మ ఏమిటో అనుకున్నానా? నియమం నేనే పెట్టుకున్నాను కనుక ఇది ఎందుకు వచ్చిందో భగవత్ సంకల్పం నాకు మంచి చేస్తుంది అనేటువంటి సంకల్పంతో ఉంటాను. నాలో ఉండేటువంటి భావనను బట్టి నేను చేసుకునేటువంటి, నేను పెట్టుకునేటువంటి నియమాల వల్ల నాకు నేనుగా ఉద్ధరింపబడ్డాం. ఈ నాకు నేను అనేటువంటిది ఏమిటి? ఇక్కడ నేను నాకు కావాల్సింది స్వార్థం. ఈ స్వార్థాన్ని వదిలేసి నేనే అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపంగా నేను మారి నాలో కలిగేటువంటి రకరకాల విషయాలకి నేనే సృష్టికర్తనై నా జీవితాన్ని ఒక నియమబద్ధంగా మార్చుకుంటూ పోతే కొన్నాళ్ళకి నా నియమాలతో కూడుకునేటువంటి ఈ జీవితం ఏమవుతుంది? అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్తుంది. కనుక నియమము అవసరమే, దేవయజనము అవసరమే, దానము అవసరమే, దాంతోపాటుగా ధర్మంగా ఉండడము అవసరమే. ఇవన్నీ దేనికి మనకు ఉపకరిస్తాయి? మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం. ఆ ఉద్ధరణ దేనికోసం? కలసం నిండా నీళ్ళు తీసుకున్నాం, ఇన్నిసార్లు ఉద్ధరించడం అంటున్నాం కదండి. అసలు ఉద్ధరణ అంటే ఏంటండి? మనం ఉన్న స్థాయి నుంచి ఇంకాస్త పైకి ఎదగడం. ఇప్పుడు కలసంలో నీళ్ళు తీసుకున్నాం, దాన్ని అంతటిని మనం తీర్థజలంగా మొత్తం పూజానంతరం తీసుకుంటాం. అంత తీర్థజలంలోనూ ఇంట్లో ఉన్నది ఒక 8 మంది. ఆ 8 మందికి ఉద్ధరణతో నీళ్లు తీసి, తీర్థాన్ని తీసి వాళ్ళ చేతిలో పోస్తున్నాం. మహేశ్వర పాదోదకం పావనం శుభం, లేకపోతే వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం, ఉమాగౌరీ సమేత ఈ సోమనాథ స్వామి పాదోదకం పావనం శుభం. రకరకాల మన ఇష్టదేవతలు కావచ్చు, గృహదేవతలు కావచ్చు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మండపంలో ఉండేటువంటి దేవతా మూర్తులు కావచ్చు, వాళ్ళందరి పేరు చెప్పి వాళ్ళ పాదోదకం పావనం శుభం అని నా చేతిలో పోస్తున్నాం. మొత్తం తీర్థమైనప్పుడు తీర్థం ఎత్తుకుని తాగొచ్చు కదా, ఉన్న 8 మంది శుభ్రం గ్లాసుల్లో పోసుకుని తాగొచ్చు కదా. ఉద్ధరణతో మాత్రమే ఎంత ఆవగింజ వేస్తే మునిగేంత మాత్రమే తీసి ఇది తీర్థం అని ఎందుకు అంటున్నావు? అది కూడా 3 సార్లు, శ్రీ విద్య ఉపాసకులు అయితే 4 సార్లు, ఎందుకు అంత మాత్రమే తీర్థం అని ఎందుకు ఇస్తున్నావు? ఆ కాస్తే ఉన్న జీవితంలో నీకు ఒక 80 ఏళ్ల జీవితం ఉంది, ఒక 100 ఏళ్ల జీవితం మొత్తం ఆయుష్గా ఇవ్వబడింది. అందులో నువ్వు ఎంతైతే నిష్కామ కర్మగా నీకున్న దాన్ని స్వార్థరహితంగా ఎంత సంపూర్ణ భగవంతుడికి నివేదన చేయాలనేటువంటి ఒక స్థితప్రజ్ఞతతో నువ్వు భగవంతుడి ముందు ఉంటావో అది మొత్తం నీ జీవితం అంతా కనుక కొనిస్తే చివరికి ఎంత ఉంటుంది అంటే ఈ తీర్థం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఈ కాస్తికి అహంకరిస్తూ ఉంటావు. నీ అహంకారాన్ని తీసేయడమే ఉద్ధరణతో తీర్థాన్ని పోయడంలో ఉన్నటువంటి అంతర్రహస్యం. అబ్బో నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, ఎంత కష్టపడ్డా మా కుటుంబం కోసం, అయ్యో నేను ఎన్ని త్యాగాలు చేశా, ఇవన్నీ బోల్డ్ చెప్పుకుంటావు కదలుగా. భగవంతుడి దృష్టిలో అంత వెన్నని ఒక వారం రోజుల పాటు తీసి పక్కన పెడితే, ఆ వెన్నని మళ్ళీ చిలికితే, ఆ వచ్చిన మీగడంతా పక్కన పెడితే, ఆ మీగడంతా కూడా చిలికిన దానిలో వచ్చిన మజ్జిగనంతా పక్కన పెట్టి మళ్ళీ వెన్ననంతా కాస్తే, ఆ వెన్ననంతా తీసి మళ్ళీ నువ్వు నెయ్యిగా మారిస్తే, ఆ నెయ్యి అంతా కింద రసనంతా పొంగ చివరికి మిగిలేదంతా 3 ఉద్ధరణలయ్యా. నువ్వు ఇంత అని చెప్పుకుంటున్నావు, అందులో నీ స్వార్థం, పరులు పొగడాలనేటువంటి ఒక కోరిక, అందరూ నన్ను చూసి అబ్బా అనుకోవాలనేటువంటి ఒక ఇది, నేనే చేస్తున్నాను, నేనే చేయగలనేటువంటి అహంకారం, వీళ్ళందరూ ఎందుకు పనికిరాలనేటువంటి ఒక దూషణ భావం, ఇవన్నీ అన్నింటిలోనూ కొంత సారంగా తీసేయబడుతూ ఉంటాయి. అన్నీ తీసేయంగా మిగిలేదంతా 3 ఉద్ధరణలే. అలా ఎన్ని ఉద్ధరణలు పోస్తే ఒక సీసా నిండాలి. ఈ దేహం అనేటువంటి జీవుడు పరమాత్మ దగ్గరికి చేరాలి. ఈ సీసా అంతా నిండితే ఉద్ధరణతో నీళ్లు పోయిగా ఎప్పుడో ఇది నిండుకుండలా వెళ్తుంటాయి ఆయన దగ్గరికి. ఆ నిండుకుండతో ఆయనకు అభిషేకం చేస్తారట. అప్పుడు ఆ అభిషేకం ఎన్నడికి జరగాలి? ఆ ఉద్ధరణతో ఎందుకు ఇస్తారంటే అహంకారాన్ని వదిలే నువ్వు ఎంత చేసినా మిగిలేదు ఉద్ధరణి. ఆ ఉద్ధరణతో పోసిన ప్రతిసారి ఉద్ధరణని చూస్తూ ఉండాలి, ఇంతే నేను చేసింది ఉద్ధరించవయ్యా అని జీవితాంతం నీకు స్తోత్రాలు చేస్తున్నానే. ఈ ఉద్ధరణ అంతా కలిపితే ఎన్ని జన్మల ఉద్ధరణం, అవునా కదా? ఇంత భావం నీలోకి రావడానికి
కనుక ఏ వారం ఏం చేస్తున్నాం, అసలు ఈ పూజలు ఎందుకు చేస్తున్నాం, ఈ కావితార్థాలతో విషయాలన్నీ ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ చేయడంలో అంతర్రహస్యం ఏమిటి, అసలు ఇలా చేయాలని ఎవరన్నా చెప్పారా, ఇన్ని డౌట్స్ మనకే చాలా ఉంటాయి. ఇప్పుడు శివపురాణం చదివిన తర్వాత ఏమర్థమైంది, ఓహో ఆదివారం నాడు ఇలా చేయమని శివపురాణంలో ఉంది, శివుడే స్వయంగా చెప్పాడు. సోమవారం ఇలా చేయమన్నాడు, మంగళవారం ఇలా, బుధవారం ఇలా, గురువారం ఇలా, శుక్రవారం ఇలా, శనివారం ఇలా, బాగుంది. అయితే ఋషులకు మళ్ళీ డౌట్ వచ్చింది. మొదటి రోజు మనం ఆ డౌట్ కూడా అనుకున్నాం, ఏమండి మీరు చెప్పేవేమో పూజలు బాగున్నాయి, నైవేద్యాలేమో రోంత్ అంటున్నారు, ఇప్పుడు నైవేద్యం తిని మేము ఉండిపోవాలా, అంతేనా మా జీవితం అంటే, దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఏం చేస్తున్నారంటే నందికేశ్వరుడు, అయ్యా పెట్టేటువంటి నైవేద్యం ప్రసాదంగా స్వీకరించు, ఆ ప్రసాదంతో అల్పాహారము దాంతోపాటుగా మహానైవేద్యము 2 రకాల నైవేద్యాలు పెడతాం. అంటే మధ్య పానీయం మధ్యలో ఇస్తూ ఉంటాం దేవుడికి, ఆ మధ్యలో మహానైవేద్యం పెట్టడానికి మధ్యలో కొంత భోగంగా కొద్దిగా వడపప్పనో పానకమనో, లేకపోతే ఇంత ముందు మనం ఆదివారం నుంచి శనివారం దాకా చెప్పినటువంటి కొన్ని వస్తువులు ఎలాగైతే కైంకర్యం అవి అల్పాహారంగా మధ్యలో పెడతాం. అది కాక మహానైవేద్యానికి కొన్ని వస్తువులు ఉన్నాయ్యా, అవి ఇప్పుడు తెలుసుకో. మొత్తం వారం ప్రాతినిధ్యం చెప్పాం, ఆ వారంలో ఏ దేవతను పూజించాలో చెప్పుకున్నాం, ఆ దేవతతో పాటుగా ఎటువంటి నైవేద్యం పెట్టాలో చెప్పుకున్నాం, ఆ నైవేద్యం పెడుతూ ఎటువంటి పూజా విధానాన్ని చేయాలో, ఎటువంటి నామాలు చదువుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మహానైవేద్యం అనేటువంటి ఒకటి ఉంటుంది. జీవులందరూ చేసేటువంటి కలియుగంలో చేసేటువంటి అతిపెద్ద తప్పు చెప్తాను విను. నైవేద్యం పెట్టాలి, నైవేద్యం లేని ఇల్లు శాంతను పొందదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందలేరనేటువంటి విషయం తెలుసుకున్న వాళ్ళు భయానికి కొంత నైవేద్యం పెట్టేస్తుంటారు. ఏదో మా గురువుగారు చెప్పారండి, 5 రాక్షపళ్ళు పెడితే చాలట, 2 అరటిపళ్ళు పెట్టేస్తే చాలట, ఇవాళ పని అవ్వలేదు కనుక స్వామికి పాలు కల్పించేస్తే చాలట. చాలా నువ్వు దాంతోనే ఉంటున్నావా, ఉండగలవా? ఉండలేనప్పుడు స్వామి ఇది ఊరికే కొద్దిగా తీసుకోవయ్యా, అత్తగారు మామగారు ఇంటికి వచ్చారు, ఏమంటే వంట ఉండేటప్పుడు కాస్త అల్పాహారం పెడతాను అంటావు, రోజు నీకు అలవాట్లేదు, వాళ్ళకి అల్పాహారం కావాలి పెడుతున్నావు, దాంతోనే ఆపేస్తున్నావా? ఇదే మొత్తం మధ్యాహ్నం లంచ్ అనుకో, రాత్రికి డిన్నర్ అనుకో, మళ్ళీ మధ్యలో చేసే పకోడీలు అనుకో అంటున్నావా? అనట్లేదు కదా, అది కేవలం ఆ సమయానికి పెట్టేటువంటిది మాత్రమే. అదే డౌట్ ఋషులకు వచ్చింది, అయ్యా ఇలా చేసేస్తే మరి ఆహారం తినకపోతే ఉండేటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలియుగంలో వస్తాయి. అనారోగ్యాలు, పడకపోతే ఆనందం, పడకపోతే లోపలేమీ వేసుకోకపోతే నిత్యయోగి నిత్యభోగి, యాక్చువల్గా అది రూల్. కానీ కలియుగంలో సూత్రం మారిపోతుంది, తినకపోతే అనారోగ్యం అనే మాట వస్తుంది, తింటే అనారోగ్యం, యాక్చువల్గా అధికంగా తింటే అనారోగ్యం ఆయుర్వేదం ప్రకారం. కానీ కలియుగంలో తింటేనే అన్ని సుఖాలు, తింటేనే అన్ని విషయాలు, తింటేనే లోపలికి వేసుకునే ట్యాబ్లెట్లు అనే రోజులు వస్తాయి. మరి ఇలాంటి వాళ్ళకి దేవయజనం ఎలా మీరు అప్లై చేస్తారు? కనుక మహానైవేద్యంగా అంటే విశేష నైవేద్యంగా జీవుడు దాన్ని తిని శరీరాన్ని హాయిగా ఉంచుకోగలిగేటువంటి నైవేద్యాలు ఏమైనా ఉన్నాయి. ఆ నైవేద్యాలు కేవలం జీవుడి యొక్క రుచిని ఆనందింపచేయడం కాదు, వాడి యొక్క జాతక, దాంతోపాటు లోపల ఉన్నటువంటి ధాతు నిర్మిత దోషాలు ఏవైతే ఉంటాయో, ప్రారంభ దోషాలు ఏవైతే ఉంటాయో, వాడి జీవితంలో ఈ జాతక దోషాలు చాలా ఉన్నాయండి, దానం చేసుకోవాలి చాలా, వాడికి ఆ దానాలు కూడా తెలియవు. ఎప్పుడూ ఒకళ్ళ వెంటపడి ఏమంటే మేమేం దానం చేసుకోవాలి, మేమేమి యాగం చేసుకోవాలి, మేమేం జపం చేసుకోవాలి అని అంటే చెప్పేవాడు కూడా విసుగొస్తుంది. కనుక వీడు ఎవరిని అడగడానికి అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు అడుగుతాడు, రోజు అడగడానికి అవకాశం ఉండదు కదా. కనుక వాడు చేసేటువంటి ఈ నైవేద్యాల వల్ల వాడి జాతక దోషాలు పోవాలి, వాడికి ఉన్నటువంటి ధాతువులు, సప్తధాతువులు ఉన్నాయి కదా, సప్తధాతు నిర్మిత దేహం అని చెప్తాం కదా, ఈ ధాతువులన్నీ కూడా పుష్టిని పొందాలి. పుష్టి అంటే వీడికి అనారోగ్యం, ఆ పుష్టి ఉంటే రాదు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, దోషాన్ని పోగొట్టాలి. అలాంటి నైవేద్యాలు కూడా చెప్పండి అయ్యా ఉంటే అని అడిగారు. వెంటనే నందికేశ్వరుడు చెప్తున్నాడు. నందికేశ్వరుడు చెప్పి, అసలు నైవేద్యము అంటే అర్థం ఏమిటి, మనం చేసేటువంటి ప్రతి కర్మని భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం. పొద్దున ముందు శరీరానికి ఇన్ని గంటల పాటు ఏమీ లోపల పడకుండా నిద్ర అనేటువంటి స్వల్పకాలిక లయంలో ఉండిపోయింది. ఆ లయంలోంచి బయటికి తీసుకురావడం కోసం పూజాధికారులు కొంత నిర్వహించి కాస్త వడపప్పు, పానకము, ద్రాక్ష పండు, అరటిపండు నైవేద్యం పెట్టి కాస్త భగవంతుడి దగ్గర ప్రసాదం స్వీకరించకుండా లేవడం సత్యనావతంలో లోపంగా చెప్తాడు. అందుకని ఆ కాస ప్రసాదం నోట్లో వేసుకుంటే వీడికి కూడా తర్వాత స్తోత్రాలు చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. ఏమంటే తిని చదువుకోవచ్చని శివపురాణం చెప్తుంది. ఇంకెవరిని జీవితంలో అడగక్కర్లా. ఆ కాస ప్రసాదం ఎలాంటి ప్రసాదం, పండు లేకపోతే ద్రాక్ష, లేకపోతే చిన్న వడపప్పు పానకంలో, లేకపోతే మనం చేసినటువంటి వడపప్పు పానకం, దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తాం,
దాన్ని కాస్త ఉండ చేసి నోట్లో వేసుకోవడం, తీర్థంగా ఆచమానం చేసి లేవడం, ఈ లోపల మహానైవేద్యం చేసుకోవడం, స్తోత్రాలు లలితా సహస్రనామం చదువుకో, శివ సహస్రనామం చదువుకో, విష్ణు సహస్రనామం చదువుకో. ఆ గ్యాప్లో చక్కగా దీపం కొండెక్కకుండా అందులో నూనెనో ద్రవ్యాన్నో, ఏ ద్రవ్యాన్నైతే వాడి నువ్వు దీపారాధన చేశావో, ఆవు నెయ్యో, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నీకు నచ్చిన దాన్ని, నీకు అలవాటుగా ఉన్నదాన్ని, నీకు స్తోమత ఉన్నదానిలో చక్కగా మళ్ళీ మళ్ళీ వడ్డించుకుంటూ దీపారాధన కొండెక్కకుండా చూసుకుంటూ ఈ స్తోత్ర పారాయణలన్నీ చేసుకుని అప్పుడు మహానైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకో. ఎటువంటి నైవేద్యాలు చేయాలి? సోమవారం నుంచి మొదలెట్టుకుని శనివారం దాకా మళ్ళీ దీనికో లిస్ట్ చెప్పడం మొదలెట్టారు. మళ్ళీ దానికి లిస్ట్ చెప్పడం మొదలెట్టేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఋషులందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటున్నారట. ఏమిటయ్యా అంటే, ఆదివారం ముందే చెప్పేస్తాం కదా, అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆదివారం నాడు గోధుమ రవ్వ బెల్లము కలిపి నేతితో కలిపినటువంటి ప్రసాదాన్ని భగవన్ నివేదన చేయాలి, సూర్య నివేదనం చేయాలి. అటువంటి దాన్ని చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి నీకున్నటువంటి దోషాలు, అనారోగ్యం కానీ, ఇంకో రకమైనటువంటి శారీరక రుగ్మతలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ నివృత్తి చెందడానికి ఆ చేసిన దానిలో సగం పదార్థాన్ని ఉన్నతుడైనటువంటి వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మగారికి కానీ, లేనటువంటి సహాయాన్ని అర్థించేటువంటి వాడికి కానీ దానం చేసేసాయి. వాడికి దాని ఉపయోగం ఉండాలి చెప్తున్నాను. ఇవాళ నువ్వు అన్నం వండుకోగానే వాచ్మెన్ భార్యకి ఇవ్వడం కాదు, ఇగో నేను ఇవాళ చేస్తున్నాను, నీకు దానం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇవాళ వంట వండుకోకు అని చెప్పేటువంటి వాళ్ళకి కాదు. ఆ ఆకలి కోసం చేతులు చాస్తున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. అటువంటి దాతని పట్టుకోగలగడం చాలా కష్టం. దానం చేయడానికి వాళ్ళకి చాలా ఉంది. నిజంగా యోగ్యులైన పుచ్చుకునేటువంటి వాడు దొరకట్లేదు. ఉన్నది దాచుకుని స్వీకరించే వాళ్ళు గుళ్ళల్లో లైన్లు కడుతున్నారు, చూస్తూ ఉండండి కావాలంటే. అవి సరైనటువంటి దానాలుగా తెలపబడలేదు. దాని యొక్క అవసరం ఉండాలి. లేదు, అంత బ్రహ్మ వేత్త అయినటువంటి వాడు, వేదాన్ని అవపోసన పట్టినటువంటి వాడు, అలాంటి వాళ్ళని పిలిచి అంత స్థాయిలోనూ అంత జాగ్రత్తగాను ఆ పదార్థాన్ని నివేదించి వారికి దానం ఇవ్వాలి అని చెప్తున్నారు. దానివల్ల సకలమైనటువంటి కంటి రోగాలు, చర్మ రోగాలు, చివరికి కుష్ఠ రోగం కూడా నయమైపోతుంది. అటువంటి ప్రసాదాన్ని ఆ రోజు చేయండి. ఆదివారం నాడు వీలైనంత వరకు అన్నాన్ని త్యజించడం మంచిది. ఆ అన్నం వండుకున్నా చెప్తున్నాడు, యోగ్యులైనటువంటి వారు ఆవు పాలతో ఉడికించినటువంటి అన్నాన్ని బెల్లం కలిపి స్వీకరించండి. అన్నం తినలేకపోతే ఉండలేమన్నవాళ్ళు. లేదు, గోధుమ రవ్వలో బెల్లం కలిపి వండి ఆ పదార్థాన్ని కాస్త దానం ఇచ్చి మిగతా ఉన్నటువంటి పదార్థాన్ని మీరు స్వీకరించండి. అది సర్వదా యోగ్యకరం. తర్వాత